తెల్లవారితే చీకటి అవుతుంది. తెల్లవారితే చీకటి అవుతుందా? అవును, నాకు ప్రేమించే అర్హత లేదు, నాకు పెళ్ళయ్యే యోగం లేదు. నా మీద ఏమాత్రం అభిమానం ఉన్నా నన్ను మర్చిపోండి, దయచేసి నన్ను మర్చిపోండి. ఎక్కరా? నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఆడపిల్లవాళ్ళు కదా ఏడవలసింది. మనం మగపిల్లవాడు కాదు, నేర్చేట ఎవరికి చెప్పకే. ఎక్కే ఎక్కే ఎక్కే. నువ్వు మారవు. అదే అదే. ఏమిటయ్యా ఇక్కడేం చేస్తున్నావు? పది టైం అవుతుంటే కాదు, నువ్వు రమ్మంటుంటే అన్నయ్య వెయిట్ చేస్తారు కదా. రావయ్యారా, ఇలా వేర్లు పెట్టి ఏనాడు నాకు మాట్లాడకూడదు. కూర్చోదండి, ఎవరు ఎక్కండి ఎక్కండి. అయ్యా నమస్కారం. అయ్యా మీరు పెట్టండి పెట్టు. అయ్యా ఎవరెక్కండి. అమ్మ మీరు ఎక్కండి, నేను ఎక్కండి. జాగ్రత్త జాగ్రత్త. అయ్యా నమస్కారం. వెళ్ళొస్తాం, పంచ జాగ్రత్త. అయ్యో చాలా జాగ్రత్తగా ఉంటా. ఎక్కడమ్మా ఏంటి చూస్తుందా? అమ్మా మీరు ఎక్కండి ఎక్కండి. జాగ్రత్త చంద్రుడు గారు. అయ్యి అమ్మ జాగ్రత్త. నమస్కారం అండి. అతి మనకు తగ్గించుకోండి. ఉంటానండి. పోనీ పోనీ మంచి పడుతుంది పోనీ. కన్న కూతుర్ని అత్తారింటికి సాగనంపి కనీసం కన్నీరైనా పెట్టుకొని కన్న తండ్రిని నా జన్మలో మొట్టమొదటిసారి చూస్తున్నాను. పిచ్చమోహమా, ప్రతి తల్లి తండ్రి కూతురికి రంగరంగ వైభవంగా పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలని కళ్ళకంటారు కదా. మరి ఆ కళ్ళన్ని పండి కూతుర్ని అత్తారింటికి పంపించేటప్పుడు కళ్ళంబడ నీళ్లు పెట్టుకుంటారు ఎందుకో? ఆ ఇంటికి వెళ్ళాక తమ బంగారు బిడ్డని ఎలా చూసుకుంటారా అని మనసు వణికిపోయి కదా. కానీ నా కూతురు లేదు ఎవరింటికే? చంద్రవంశం చంద్రవంశం వాళ్ళింటికే. హాయ్ కన్ని లగిందిలా ఎర్రి మొహమ పడరా. పెళ్ళంటే పాపారం ఇంట్లో పెళ్ళి. ఏంటమ్మా? నన్ను కూడా అదే ఆనందంతో ఆశీర్వదించండి బాబాయ్. నా కూతురు పెళ్ళిలాగానే నీ పెళ్లి కూడా వైభవంగా జరిగితే చూడాలందమ్మా. కానీ వద్దు బాబాయ్, చంద్రమతి పెళ్లి కళ్ళారా చూడగానే ఆ ముచ్చట తీరిపోయింది. బంగారు తల్లి. మీరు మనుషులా పశువులా? నన్ను వదిలేయండి అయ్యా అని చిలక్కు చెప్పినట్టు చెప్పాను. దున్నపోతు మీద వర్షం కురిచినట్టు అయిపోయింది. దయచేసి వెళ్ళిపోండి అయ్యా అంటూ చెవి కోసిన మేకలా అరిచాను. నువ్వు ఊర కుక్కలా ఊహు అన్నావు. వీడు అడ్డగాడిదలా ఆహా అన్నాడు. నాకు కోపం వచ్చి తోక తొక్కిన తాచులా లేచాను. మా వాళ్ళు మిమ్మల్ని ఊర పందుల్లా కుళ్ళ ఒడిచారు. సరేనయ్యా, నీ కొడుక్కి నా కూతురుని ఇస్తానన్నాను అంతే కదా. ఏమిటి ఎంగేజ్మెంట్ చేసి రింగ్ కూడా తొడిగారు? రింగా బొంగ. డాక్టరు, నీ కూతురు నిశ్చితార్థమన్నావు ఎప్పుడు? ఎల్లుండి. ఇది నీ అల్లుడికి తొడుగు. థ్యాంక్స్ బావగారు. నీ కొడుక్కి వేరే రింగు తొడిగే వాళ్ళని చూసుకో, లేకపోతే మీ ఇద్దరి డెడ్ బాడీలు రింగు రోడ్లో ఉంటాయి. అవును, ఈ పెళ్లి సడన్ గా ఎందుకు క్యాన్సిల్ చేశారు? వీడి వేలుకు రింగు తొడిగి కాళ్ళు గడిగి వీడి అన్నయ్యలను నా కాళ్ళ మీద పడేసుకోవాలని. వాళ్ళ అంతస్తు ఎక్కడా, మీ అంతస్తు ఎక్కడా? ఒప్పుకుంటారా? ఇలా వెళ్తే ఒప్పుకోరు గాని ఇలా వెళ్ళి ఇలా అంటే ఒప్పుకుంటారు. పాపం మంచివాళ్ళు. ఏమిటి సర్ప్రైజ్ విజిట్? సర్ప్రైజ్ ఇచ్చేది మీరు, షాకులు తినేది మేము. నేను మీతో పర్సనల్ గా మాట్లాడదామని వచ్చాను. ఐ సీ. మిమ్మల్ని ఆఫీస్ టైంలో డిస్టర్బ్ చేస్తున్నందుకు క్షమించాలి. ఇట్స్ ఆల్ రైట్. విషయం ఏమిటో చెప్పండి. మీతో వియ్యముండే అదృష్టం మాకు కలుగుతుందా? నాకున్న ఒక్కగానొక్క కూతుర్ని మీ తమ్ముడికి ఇవ్వాలని అడగడానికి వచ్చాను. చాలా సంతోషం. చాలా థ్యాంక్స్. ఇంత తొందరగా నా కోరిక నెరవేరుతుంది అనుకోలేదు. తొందరపడకండి, నేను ఇంకా నిర్ణయం చెప్పలేదు. ఏ విషయమైనా మా కుటుంబ సభ్యులందరం కలిసి చర్చించి నిర్ణయం తీసుకోవటం మా ఆనవాయితీ.
భలేవారు మీరింటికి పెద్ద, మీ తమ్ముళ్ళు అన్నమాట అదే మీరన్నమాట కాదంటారా? ఈ విషయంలో చిన్న పెద్ద తేడా లేదు. అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు తమ్ముళ్ళ మాట కూడా నేను కాదన్ను. మీ సమిష్టి నిర్ణయం కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. పెళ్లి నడక మాత్రం పోలా ఏమిటి మామయ్య గారు ఇవన్నీ? ఉంటాయి అల్లుడు గారు. సున్నుండలు, చక్కెరాలు, కారపూస, బెల్లం బుంది, తొక్కుడు లడ్డు, మామిడి తాండ్ర, జీడిపప్పు, పకోడీ, అవన్నీ కూడా ఉన్నాయి అమ్మాయి. స్వీట్ స్టాల్ మొత్తం వచ్చేసింది. పదండి ఊది పారేద్దాం, పని అయిపోతుంది. అదే కుదరదు. పెళ్లిలో తీసిన వీడియో క్యాసెట్ చూస్తూ ఉదేద్దాం. థ్యాంక్స్ పెద్దమ్మాయి. అసలు ఇక్కడికి వచ్చింది ఆ పెళ్లికి ఆశాడు చూద్దామని. ఇంకెందుకు ఆలస్యం, పదండి. పదండి. నేను మీకోసం తెస్తే అన్ని నాకే పెట్టారండి. ఆ మూల సీట్లో నేను కూకుంటా. సగం క్యాసెట్ లో నేనే కల్పించుంటాను. వాళ్ళు తీసుకుంటారులే, నువ్వు కూర్చోమ్మా. కూర్చొని చూడు. ఇక సినిమా మొదలెట్టచ్చుగా. ఓ నా స్వీట్ ఫ్యామిలీ మెంబర్లు, ఇది మా ముద్దుల తమ్ముడి పెళ్లి క్యాసెట్టు. దీనిలో మా చిన్నారి మరదల సిగ్గులున్నాయండి, మా పొన్నారి తమ్ముడి పోజులున్నాయండి, మా మామగారి పంచెత్తుళ్ళున్నాయండి. చూడండి చూసి ఆనందించండి. యావండి, సుమధుర శుభ వివాహ సుందర దృశ్యములను మీ సూపర్ సువర్ణ హస్తాలతో ఓపెన్ చేయండి. అమ్మాయి బాగుంది కదా? చాలా బాగుంది. ఏంటిది? టీవీలో డైలీ సీరియల్ ఆ అమ్మాయి కనిపిస్తుంది. మనం ఎవరూ కనబట్టలేదేంటి? ఒరేయ్, మనం లేవురా. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేయండి. ఎక్కడ ఈ కెమెరామెన్? మీరు కూల్గా ఉండండి, మేము వెళ్ళి తీసుకొస్తాం. కృష్ణ, ఏమైందయ్యా? వీడియోలో ఆ అమ్మాయినే షూట్ చేశాడు కదా, వాళ్ళ అన్నయ్య గారు తిడతారని భయపడుతున్నాడో ఏమో. కాదు వదినా, నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తున్నావా? ఏమిటయ్యా ఇది? మన కుటుంబంలో ఇలాంటిది ఎప్పుడైనా జరిగిందా? మీ అన్నయ్యకి నీ ప్రేమ గురించి తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఏమండి, ఏరా నిజంగానే లవ్ లో పడ్డావా? ఆ పిల్లని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోవా? వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. మన ఫ్యామిలీలో మొట్టమొదటిసారిగా లవ్ లో పడ్డ క్రెడిట్ అంతా నువ్వు కొట్టేశావు. వీళ్ళలో ఒక్కరైనా లవ్ లో పడతాడేమో ఎదురు చూశాను. అందరికీ నేనే సంబంధాలు చూసి పెళ్లిళ్ళు చేయాల్సి వచ్చింది. నువ్వు నా ఆశలను నిజం చేసావురా. నీ పెళ్లి జామని జరిపించేస్తాను. అసంభవం ఉండే, ఈ పెళ్లి జరగదు.
ఎందుకని? పెళ్ళయ్యే యోగం ఆ పిల్ల జాతకంలో లేదండి. ఏమిటి మీరు మాట్లాడుతున్నది? ఆ పిల్లకి నీచులు నికృష్టులు రాక్షసులు లాంటి నలుగురు అన్నయ్యలు ఉన్నారండి. వదిలి కొట్టద్దన్నయ్య ఏంటే ఎందుకులా చెప్పవే, నీవు ఊళ్ళో లేని సమయంలో మా చెల్లిని ఆ పెళ్లికి ఎందుకు పంపించావు? చెప్పు, ఎందుకు పంపించావు? వాళ్ళు పంపించలేదయ్యా, నేనే వచ్చి తీసుకెళ్ళాను. నువ్వెవరా తీసుకెళ్ళడానికి? నేనెవరో తెలీదా? మీ నాన్న ప్రాణ స్నేహితున్నయ్యా. మా నాన్న ఏదో పని చేశాడని తుంగలో తొక్కి చచ్చేలా చేశాం. వాడి స్నేహితుడు అయితే మాకేట్రా గొట్టంగా. మమ్మల్ని ఏమైనా అనండి, ఇంటికి వచ్చిన పెద్ద మనిషిని మాత్రం ఏమైనా అంటే ఏంటే నోరు లేకుండా? ఇంతకాలం మీరేం చేసినా నోరు మూసుకుని ఊరుకున్నాం. ఈ రోజుతో ఆ మర్యాద పోగొట్టుకున్నారు. మీరేమో పెళ్లిని చేసుకుని రాత్రనక పగలనక సిగ్గు ఇగ్గు లేకుండా దున్నపోతులా దొర్లుతున్నారు. వయసు వచ్చిన ఆడపిల్లకు పెళ్లి పెట్టకలు వద్దంటున్నారు. కనీసం పెళ్లి పేరటాలు కూడా వెళ్ళలేకపోతే ఇంకెక్కడ చేస్తుందండి ఆడపిల్ల? 2 నిమిషాలు టైం ఇస్తున్నా. కట్టుపట్టలతో కట్టగట్టుకుని మీ పుట్టింటికి వెళ్ళిపోండి, లేదా మిమ్మల్ని అందరినీ చంపి ఈ ఇంటిని చావింటిని చేస్తా. వెళ్ళండి. అసలు ఇది ఇల్లే తినగా శ్మశానం. ఇక్కడ మీరే తగలరండి. పదండి పోదాం. మీరు పురుగులు పడిపోతారా? వాళ్ళ ఉసురు తగిలి నాశనం అయిపోతారా? ఈ ఒక్కసారి నా మారనరా. ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. నా చెల్లెలి విషయంలో ఎవరన్నా తల దూర్చితే తల నరికి పెట్రోల్ పోసి తగలబెడతాను. మర్చిపోరా, అమ్మాయిని మర్చిపో. ఈ పెళ్లి జరగదా? ఎందుకు జరగదు? వాళ్ళు మనుషులు కాదన్నయ్య, పశువులు వాళ్ళు. ఆ పశువులకు ముక్కుతాడు వేసి పొగరనిచేద్దాం. కాదు కూడదు అంటే కాళ్ళు చేతులు విరిచేద్దాం. పెళ్ళంటే యుద్ధం కాదు, పండగ. దానికి ఒక పద్ధతి ఉంది, కట్టుబాటు ఉంది. ఏ కట్టుబాట్లు లేని వాళ్ళతో ఇంకేం చేద్దామన్నయ్య? అదే ఆలోచిస్తున్నాను. మన మంచితనంతో ఆ నలుగురిని ఒప్పించి వాళ్లే స్వయంగా మన తమ్ముడి కాళ్ళు కడిగి కన్యాదానం చేసేటట్టు చేయాలి. ఇంపాసిబుల్. ఆ మనుషులు మాటలతో మారతారని నాకు నమ్మకం లేదు. ఆవేశపరులకు ఒక్కటే దారి, ఆలోచించే వాళ్ళకి 99 దారులుంటాయి. అన్నయ్య, అవక్ర పరాక్రమ సంపన్నులైన పాండవులు 12 సంవత్సరాల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేశారు. ఎందుకని? ఆ కౌరవులతో యుద్ధం చేయలేకనా, చావలేకనా ధర్మానికి కట్టుబడ్డారు కనుక. కట్టుబడ్డారు, కానీ చివరికి యుద్ధం చేశాగా వాళ్ళ రాజ్యం వాళ్ళు దక్కించుకున్నారు. చివరికి అంటే ఎప్పుడు? సమాధాన భేదాలన్నీ ఉపయోగించి దండోపాయానికి వెళ్లారు. మనము వాళ్ళ దారిలోనే వెళదాం. మనం చేసే ప్రయత్నాలన్నీ చేసి ఫలించకపోతే అప్పుడు నువ్వు చెప్పినట్టు యుద్ధమే చేసి ఈ పెళ్లి జరిపిద్దాం. ఆవేశంలో ఏదో అనేశాం, క్షమించనయ్యా. ఇప్పుడు చెప్పు, మేమంతా ఏం చేయాలి? ధర్మం కోసం ఆనాడు పాండవులు ఆయుధాలని జమ్మి చెట్టు మీద ఉంచి అజ్ఞాతవాసానికి వెళ్లారు. ఈ రోజున మన తమ్ముడి పెళ్లి కోసం మనం అభిమానాలని, ఆత్మగౌరవాలని, పరువు ప్రతిష్టల్ని మన మనసుల్లోనే కట్టిపెట్టుకుని ఆ రాక్షసుల ఇంటికి అజ్ఞాతవాసానికి వెళ్ళాలి. పాండవులు తమ విజయకేతనాన్ని ఎగరవేసిన రోజు పవిత్రమైన విజయదశమి. ఆ విజయదశమి రోజునే మన కృష్ణ రుక్మిళ్ళ పెళ్లి జరిగి తీరాలి. ఈలోగా ఎన్ని ఆపదలు ఎదురొచ్చినా, అవమానాలు జరిగినా సహించి అజ్ఞాతవాసాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తామని నాకు మాట ఇవ్వండి. పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. మంచి వాళ్ళను కాపాడుట కోసం, పాపుల పని పట్టడం కోసం నేను అవతారం ఎత్తుతాను. భగవద్గీత శ్లోకానికి తాత్పర్యం. ఏడ్చినట్టుంది. ఏమిటి తాత్పర్యమా? నీ లుక్కు
రే గన్నిగా పాలు పట్టరా. పట్టుకొచ్చే వాళ్ళు ఎవరు లేరు. మీరే దొడ్లోకి వెళ్ళి పాలు పితికి వంటింట్లోకి వెళ్ళి కాచి పీకల దాకా తాగండి. ఈ పనులందరూ ఎక్కడ చచ్చారే ముసల్దానా? మీలాంటి వెధవల దగ్గర పనిచేసి వెధవలు అనిపించుకోవడం ఇష్టం లేక తోకలు బీకారు. ఏం బాగుతున్నావా ముసల్పినిగా? ఎందరో మహానుభావులు అందరికీ పెడుతుండాం. దండాలు. సలసలా కాగా నూనెలో బజ్జీలు వేసేటప్పుడు నూనె ఎగిరి కంట్లో పడితే కన్నుడు తిప్పతం కొడుకో. ఇది వంటింటి సాగుతండి. పొళ్ళు పలిచి పెద్దోళ్ళ మీద చెయ్యెత్తితే ఆ చేతికి క్యాన్సర్ వచ్చి క్యాన్సిల్ అవుతావు. ఇది ఇంటింటి సామెత కదా. ఎవరు మీరు? ఈ నెల్లూరు తెల్లబాయి పేరు ఏంటే